తన పడవను యేసయ్యకి ఇచ్చాడు. ఆల్ రైట్, మీరు ఎక్కుతారా? యేసయ్య గారు ఎక్కండి. బోధిస్తారా? బోధించండి. పడవ లోనికి నెట్టమంటారా? నెట్టండి. యేసయ్య బోధ అయిపోయింది. అప్పుడు పేతురుని చూసి అన్నాడు, పేతురు పడవ కాస్త లోనికి నెట్టు, కాస్త లోనికి నడిపించాం. లోనికి నడిపించాడు. అప్పుడు వల ఏంటి ఇప్పుడు అంటాడు. యేసు ప్రభువు ఏనాడైనా జాలర్ల ఇంట్లో పెరిగాడా? యేసు ప్రభు జాలరా? యేసు ప్రభుకి చేపలు వేట్లాడడం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క అనుభవం, పేతురు యొక్క అనుభవం చేపల వేటలో తీసుకుంటే ఎవరికి అనుభవం ఉందని మనం చెబుతాం? పేతురికే అనుభవం ఉందని చెబుతాం. అలాంటి పేతురును పట్టుకుని, పేతురు నీ పడవను కాస్త లోనికి నెట్టి ఇప్పుడు నీవు వల వేయాలి అని చెబితే పేతురు అనొచ్చు కదా, నాకంటే ఎక్కువ అనుభవం ఉందా నీకు? నాకంటే ఎక్కువ అనుభవం ఉందా? నేను వెయ్యను. రాత్రంతా వేటకెళ్ళి వచ్చాను, రాత్రంతా కష్టపడి వచ్చాను, రాత్రంతా వల విసిరేసరికి నా చెయ్యి బాగా నొప్పి పట్టింది, ఇప్పుడు మరలా వల వేయడానికి వీల్లేదయ్యా, బోధ చేసావు, ఏదో బోధ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోవయ్యా అని చెప్పొచ్చు కదా. పేతురు అలా చెప్పలేదు. చెప్పాడు ఒక మాట, రాత్రంతా కష్టపడ్డామండి యేసు ప్రభు గారు, అయినా సరే నీ మాటను బట్టి నేను మరలా వల వేస్తా. ఏ మాట? దేవుని మాట. ఇంకొక సంగతి, దేవుని కార్యాలు మీ కుటుంబంలో జరగాలంటే మీ పడవ కాస్త లోతునకు నెట్టాలి. దేవునిలో ఒడ్డునున్న అనుభవం సరిపోదు, ఒడ్డునున్న ఆత్మీయత సరిపోదు, మోకాళ్ళ లోతు అనుభవం సరిపోదు, శీలమండ లోతు అనుభవం సరిపోదు, పీకల లోతు అనుభవం సరిపోదు. పరిశుద్ధాత్మ కార్యాలు, దేవుని ఆత్మ కార్యాలు నీ కుటుంబంలో జరగాలంటే నీ దోనెను లోనికి నెట్టాలి. సీమోను గారితో అన్నాడు, కాస్త లోనికి నెట్టో, కాస్త లోనికి నెట్టో. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఎప్పుడు బాప్తీసం తీసేసుకున్నానండి, అక్కడితో ఆపుకోకండి. ఎప్పుడో ప్రభువుని నమ్ముకున్నానండి, అక్కడితో ఆపుకోకండి. ప్రభు అంటాడు సీమోనుతో, ఏమంటాడు? నీవు దోనెను లోతునకు నడిపించి, క్రైస్తవ జీవితంలో లోతుకు వెళ్ళే అంతవరకు నీకు ఆశీర్వాదాలు రావా. ఒడ్డున ఈత కొట్టినంతసేపు ఆశీర్వాదాలు రావు, ఒడ్డున వేటాడినంతసేపు ఆశీర్వాదాలు రావు. లోతునకు పోవాలి. చాలా మంది క్రైస్తవులు హృదయం మారకుండా ఆశీర్వాదాల కొరకు తిరుగుతూ ఉంటారు, ప్రవర్తన మారకుండా ఆశీర్వాదాలు కావాలంటారు, దీవెన కావాలంటారు. బుద్ధులు మార్చుకోరు, నడవడిక మార్చుకోరు, జీవిత విధానం మార్చుకోరు, పాపాన్ని విడిచిపెట్టరు, శాపాన్ని విడిచిపెట్టరు, దురాత్మ శక్తుల యొక్క కార్యాలను విడిచిపెట్టరు. ఈ సాంప్రదాయాల ప్రకారం వచ్చినవి, ఈ వంశ పారంపర్యంగా వచ్చినవి ఈ తప్పుడు బుద్ధులను వారు విడిచిపెట్టరు. విడిచిపెట్టకుండానే లోతునకు వెళ్ళకుండానే ఒడ్డు నుండే నేను ప్రభువుని నమ్ముకుంటాను కానండి, ఈ కట్టులన్నీ ఇలాగే ఉండాలండి, ఈ తాళ్ళన్నీ ఇలాగే ఉండాలండి, ఈ పద్ధతులన్నీ అలాగే ఉండాలండి, ఈ ముహూర్తాలన్నీ అలాగే ఉండాలండి, ఈ దిక్కులన్నీ అలాగే ఉండాలండి, ఈ యొక్క ఆచారాలన్నీ అలాగే ఉండాలండి. యేసు ప్రభు అంటే మాకు ఇష్టమేనండి, మేము అవి మానమండి. ప్రభు కావాలండి, లోకము కావాలండి. ప్రభు అంటే ఇష్టమేనండి, మిగతా వారన్నా ఇష్టమేనండి. అది లవోదికీయ సంఘం యొక్క అనుభవం. 3వ అధ్యాయం అంటాడు ప్రకటన గ్రంథం, నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు కానీ నీవు గుడ్డివాడవు, నీవు చూడలేవు, నీవు అగర్భధరి
నీ నగ్నత్వం నాకు కనబడతా ఉంది అని దేవుడు అంటాడు. ఎందుకో 2 తలంపుల మధ్య 2 రకాల జీవితం. నీవు వెచ్చగా లేవు, నీవు పాపంలో లేవు. నులివెచ్చని క్రైస్తవులు, ఒడ్డున ఉన్న క్రైస్తవులు. లోతుకెళ్ళాలా? ఆత్మీయ స్థితిలో లోతుకెళ్ళాలా? ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలా? ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలో తెలుసా? హృదయములో ప్రభువునకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆత్మను ప్రభువుకి అర్పణ చేయాలి. బుద్ధులు మార్చుకోవాలి. బుద్ధులు మార్చుకుంటేనే కానీ ప్రభు మన ప్రార్థన వినడు. కయ్యను వెళ్ళాడు, హేబేలు వెళ్ళాడు. ప్రభు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఎందుకు? హేబేలునకు విశ్వాసం ఉంది, కయ్యనుకు విశ్వాసము లేదు. హేబేలునకు నీతి ఉంది, హేబేలునకు భక్తి ఉంది, హేబేలునకు దేవుని ఎడల యథార్థమైన ఆరాధించే స్వభావం ఉన్నది. కయ్యనుకు లేదు. కయ్యనుకు ఆచారం ఉన్నది. భక్తుడైన యోహాన్ అంటాడు ఆయన రాసిన పత్రికలో, కయ్యేను క్రియలు దేవునికి ఇష్టమైనవి కావు. కయ్యేను క్రియలు చెడ్డవి. కయ్యేను ప్రవర్తన చెడ్డది. కయ్యేను నడవడిక చెడ్డది. కయ్యేను జీవితము చెడ్డది. కయ్యేను యొక్క ఆలోచన చెడ్డది. అతడు ఏమి చేస్తున్నాడో అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసి నేను ప్రభువుకి ఏదో చేస్తానండి, నేను దేవుని కొరకు అర్పణ అర్పిస్తానని అంటే నీకు నువ్వుగా అంచనా వేసుకో. నీవు అర్పించే అర్పణ దేవునికి ఇష్టమైనదా కాదా నీవే తేల్చి చెప్పుకోవచ్చు. ఎందుకో? కయ్యను క్రియలు వంటి క్రియలు కలిగి ప్రభు సన్నిధికి నువ్వు నైవేద్యం పట్టుకొస్తే ప్రయోజనం లేదా? ఆ చందాల వల్ల ప్రయోజనం లేదా? ఆ పాటల వల్ల ప్రయోజనం లేదా? ఆ సంగీతము వలన ప్రయోజనం లేదు. ఆ హల్లెలూయా స్తోత్రాల వలన దేవునికి మహిమ కాదు. ఎప్పుడు నీ ఆరాధన ఆయన అంగీకరిస్తాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి విరిగి నలిగిన హృదయము నీ హృదయములో ఉంటే నీకు అసలు పాట పాడడం తెలియకపోయినా స్వరం ఎలాగనా వినియోగించుకోవాలి దేవుని స్తుతించడానికని నీకు తెలియకపోయినా దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. నీ క్రియలు దేవునికి ఇంపైనగా ఉంటేనే దేవుడు నీ యొక్క వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీ సంపదను ఆశీర్వదిస్తాడు. నీతిమంతునికి ఉన్నది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకు ఉన్నదానికన్నా అతి శ్రేష్టమైనదిగా మార్చేస్తాడు. ఆత్మను ప్రభుకి అర్పణ చేయకుండా మనం ఏమర్పించిన ప్రయోజనం లేదు. సీమోను నావలో యేసును కూర్చొనిచ్చాడు. నీ నావలో యేసయ్యకి ఎప్పుడైనా స్థలం ఇచ్చావా? యేసయ్యకు స్థలం ఇచ్చావా? నీ హృదయము ఒక చిన్న దోణె. అక్కడ చిన్న దోణులు ఉన్నాయి. ఒక దోణెను యేసయ్య ఎన్నుకున్నాడు. పేతురు దోణెను యేసయ్య ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి నీ హృదయం అనే దోణిని ఎన్నుకున్నాడు. హృదయం అనే దోణి ప్రభుకి ఇస్తావా? ఆ దోణికు సాదృశ్యం ఏంటి తెలుసా? చిన్నదైన నీ జీవితం, చిన్నదైన నీ హృదయం, చిన్నదైన నీ సంసారం, చిన్నదైన నీ కుటుంబం, చిన్నదైన నీ వ్యాపారం, చిన్నదైన నీ భూమి, చిన్నదైన నీ ఇల్లు, చిన్నదైన నీ మనస్సు ఈరోజు ప్రభువుకు అందుబాటులో ఉండేలాగున నీ పడవను ఆయన దగ్గరికి లాక్కొచ్చి ఆయన పాదాల చెంత పెట్టు. తప్పనిసరిగా ఆయన అడుగు తీసి నీ పడవలో పెడతాడు. దేవుడు నీకు ఇచ్చిన పనిముట్లు, తలాంతులు దాచుకోకు, కప్పెట్టుకోకు. దేవుడు ఇచ్చిన 5 తలాంతులు గలవాడు ఏం చేశాడు? మరి 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు మరి 2 సంపాదించాడు. ఇంకొకడు ఉన్నాడు. క్రైస్తవ సంఘంలో ఈ 3 రకాలు ఉంటారు. 5 తలాంతులు పొందుకున్న వాళ్ళు ఉంటారు, 2 అంతలు పొందుకున్న వాళ్ళు ఉంటారు, దేవుని చేత 1 వరం ఇవ్వబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సణుగుతానే ఉంటారు. ఆడికి 5 ఇచ్చాడు, వీడికి 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు. వాళ్ళు ఇలాగ ఆశీర్వదించేసాడు. ఆయనకి లారీ ఇచ్చాడు, ఈయనకేమో నల్ల జీప్ ఇచ్చాడు. ఆయనకేమో లారీ ఇచ్చాడు, ఈయన కారు ఇచ్చాడు. నాకేమో ఈ డొక్కు టీవీఎస్ ఒకటే ఇచ్చాడు, లోనా ఒకటే ఇచ్చాడు, ఈ సైకిల్ ఒకటే ఇచ్చాడు. దీనికి మటగారలు లేవు, బ్రేకులు లేవు, చైన్ ఏమో మాటికి ఊడిపోద్ది, ఇలాంటి ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో కొద్ది దానిలో దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే
నీ ఖాళీ దోనెను దేవునికి అప్పగిస్తే, నీ ఖాళీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, నీ ఖాళీ పడవను ప్రభు చేతికి అప్పగిస్తే, యేసయ్యా రాయ్యా, నీ పరిశుద్ధమైన పాదం నా యొక్క పడవలో పెట్టయ్యా, నీ పరిశుద్ధమైన సన్నిధి ఈ మట్టి ఘటమునకు పెట్టయ్యా, నీ మహిమైశ్వర్యమునకు నా హృదయం అనే ద్వారాలు నేను తెరుస్తున్నానయ్యా. యేసయ్యా నువ్వు రాయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, నీ రక్షణతో నన్ను నింపయ్యా, నీ సత్యముతో నన్ను నింపయ్యా, నీ ఆత్మవరములతో నన్ను నింపయ్యా అని నువ్వు ప్రభు దగ్గరికి నీ పడవను, నీ నడకను ప్రభు దగ్గరికి తీసుకురా. ప్రభు కనపడకుండా ఆదాము పొదచాటును దాక్కున్నట్టు దాక్కోకో. ప్రభు కనపడకుండా దాక్కోకో. పొదచాటున, పాపము చాటున, అతిక్రమాల చాటున, లోకము చాటున దాక్కోకో. దేవుని సన్నిధిలో కొంతమంది కనపడడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశ. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క పవిత్రమైన ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి? ఆయన కాపుదల, ఆయన భద్రత లేకుండా రాత్రంతా కష్టపడినా, పగలంతా కష్టపడినా, వారు ప్రయాసపడి కష్టపడి మేల్కొనుచుండుట వ్యర్థమే. దేవునికి ఒక ఆశ ఉంది. ఏంటంటే 128వ కీర్తనలో చెప్తాడు, నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు. ఆమేన్. క్రైస్తవుల హక్కు కష్టార్జితం అనుభవించడానికి. నీ కష్టార్జితం శత్రువు ముట్టుకోకూడదు. నీ కష్టార్జితం రోగాలు వచ్చి పాడు చేయకూడదు. నీ కష్టార్జితం అన్యుల పాలు కాకూడదు. నీ కష్టార్జితం లోకం పాలు కాకూడదు. అది దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించుట నీ దేవుని చిత్తం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండుట దేవుని చిత్తం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు వలె ఉండుట దేవుని చిత్తం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగునా వాడి కష్టార్జితమును ఎవడు ముట్టుకోవడానికి వీలు లేదు. అది ఎప్పుడు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దేవుడు ఫలింపజేస్తానే ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21. దేవుని పనికి కాకుండా నీ స్వంత పనులకు ప్రాధాన్యత ఇస్తే ఆశీర్వాదం రాదు. అందరూ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని దేవుని ఆశీర్వాదం నీకు కావలిస్తే, దేవుని ఆశీర్వాదం నీకు కావలిస్తే, నీ దగ్గరికి రావాలనుకుంటే నీ సొంత పనులకే కాదు, దేవుని పనులకు నువ్వు ప్రాధాన్యత ఇయ్యి. క్రీస్తు పనికి ప్రాధాన్యత ఇవ్వడం మానేసినప్పుడు, క్రీస్తు పనికి నీవు 100% ప్రాధాన్యత ఇవ్వనప్పుడు దేవుడు నీ పనులు చేయడు. దేవుడు నీ పని చేసి పెట్టాలంటే నీవు దేవుని పని చేయాలి. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి. నియమములతో కూడిన జీవితం ఉండాలి. నియమములతో కూడిన ప్రవర్తన ఉండాలి. నియమములతో కూడిన వ్యక్తిత్వం ఉండాలి. నియమములతో కూడిన కుటుంబ జీవితం ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తాయి. యెబెజును గురించి దేవుని వాక్యం అంటది, అతడు తన సహోదరులందరిలో ఘనము పొందిన వాడు. దేవుడు ఆశీర్వదించినాడు. కేవలం డబ్బులోను, ధనంలోను, బంగారంలోను, భూమిలోనే కాదు, నీ తోటి వారందరికన్నా నిన్ను పైన పెడతాడు. పౌలు గారు అంటాడు, నేను బెంజమిన్ గోత్రంలో పుట్టాను, నాతో సమాన వయస్కులు ఉన్నారు, నా తోడి వారు ఉన్నారు, నాతో పెరిగిన వారు ఉన్నారు, నా వంశస్థులు ఉన్నారు, నా స్వజనులు ఉన్నారు, వారందరికన్నా. పౌలు గారి సాక్ష్యం, వారందరికన్నా పైన పెట్టాడు దేవుడు నన్ను. వారందరికన్నా ఉన్నతమైన అనుభవంలోనే నన్ను నడిపించాడు. తలగానే దేవుడు నిన్ను చేస్తాడు కానీ తోకగా దేవుడు నిన్ను చేయడు. ఈ రోజు రాక్ మందిరములో దేవుని వాక్యము వినుచున్నవారు, టెలివిజన్ ద్వారా దేవుని వాక్యము వినుచున్నవారు, దేవుని మాటను ఆలకించండి. ప్రభు చిత్తం ఏంటంటే నీవు ఆయన పనికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను తలగానే చేస్తాడు, తోకగా చెయ్యడు.
దేవుని పనికి నీవు ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ బ్రతుకంతా తోకగానే ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల పట్ల ఒక అద్భుతం చేశాడు, నమ్మిన వారి పట్ల. ఏంటో తెలుసా? అప్పటికి ఇంకా వాళ్ళు శిష్యులు అవ్వలేదు. అప్పటికి యేసయ్య మరణమై పునరుత్థానుడు కాలేదు. యేసు ప్రభువుకి దోణిచ్చాడు. ఒక్క దోణి వేసుకుని లోనకి వెళ్ళాడు పేతురయ్య. వెనక్కి వచ్చినప్పుడు 2 దోణిలు నిండా చేపలున్నాయి. ఒక దోణి ప్రభువుకి అప్పగించాడు. ఎన్ని దోణులు నిండినాయి? 2 దోణెలు నిండినాయి. దేవునికి ఇచ్చేవాడికైనా రుణస్థుడు కాదట. పేతురయ్య ఒక్క ఖాళీ దోణి వేసుకుని ప్రభువుని తీసుకెళ్ళాడు. ఆయనకు పడిన చేపల రాశి 2 పడవలయ్యింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక్క ఖాళీ హృదయము నీవిస్తే నీ ఇంటిలో ఉన్న ప్రతి కొండను, ప్రతి హృదయాన్ని యేసు ప్రభువు నింపేస్తాడు. ప్రవక్త భార్య వచ్చింది ఎలీషా దగ్గరికి. అయ్యా, అప్పులోళ్ళు వచ్చారయ్యా, లేముందయ్యా, మా ఆయన భక్తిగాలోడనయ్యా, ప్రవక్తనయ్యా, నీ శిష్యుడేనయ్యా, చచ్చిపోయాడయ్యా, అనుకోని టైంలో చచ్చిపోయాడయ్యా, అప్పులు ఉన్నాయ్యా. మరి ప్రవక్త గారు దేనికి అప్పులు చేసి ఉంటాడో? కొంతమందికండి ఊరికి అప్పులు చేసే వ్యసనం ఉంటుందండి. ఆ సినిమా యాక్టర్ ఎలాంటి చీర కొనుక్కుందో అలాంటి చీర కొనుక్కోవడానికి అప్పు చేసి మరి కొనుక్కుంటారు. ఎందుకో? లేని దాన్ని చూపించక్కర్లా, ఉన్నదాన్ని చూపిస్తే సరిపోతుంది. దేవునికి మహిమ. ఉన్నది చూపిస్తే దేవునికి మహిమ, లేనిది చూపిస్తే ప్రభువుకి కోపం. అప్పు చేసి పప్పు కూడొద్దు, అప్పులకు వెళ్ళొద్దు, ఇతరులను చూచి నువ్వు వ్యసన పడుకో. ఆపద దినమున యోచించం, కష్ట దినమున యోచించు, కష్టాలు ఎందుకు వచ్చినాయో యోచించం. శ్రమ దినమున యోచించు, శ్రమలు ఎందుకు వచ్చినాయో యోచించు. లేమి ఎందుకు కలుగుతుందో యోచించు. ఎందుకు నీ జోబులో డబ్బులు నిలబడడం లేదో యోచించు. లాటరీ టికెట్ కొనుక్కుంటే అప్పులని తీరిపోతాయేమో, తీరా నీకు తగలదు లాటరీ. ఎందుకంటే నువ్వు ప్రభు బిడ్డవు. ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తానన్న వాడిని విడిచిపెట్టి లాటరీ వైపు ఎందుకు వెళ్తుంది నీ యొక్క చూపు? నీ యొక్క చూపు లాటరీ వైపు వెళ్ళకూడదు, లోకం వైపు వెళ్ళకూడదు, లోకాశల వైపు వెళ్ళకూడదు, లోక తంత్రాల వైపు, లోక యుక్తుల వైపు వెళ్ళకూడదు. ఆపద్దినమందు యోచించు. ఎందుకు నీ అప్పులు వస్తున్నాయి? ఎందుకు అప్పులు పెరిగిపోతున్నాయి? ఎందుకు కష్టాలు పెరిగిపోతున్నాయి? యేసుకు ప్రాధాన్యత. అయ్యా, అప్పు చేసాడయ్యా, ప్రవక్త చచ్చిపోయాడయ్యా. కుటుంబాల్లో ఉన్నవాడు జాగ్రత్తగా ఉండండి, అప్పులు చేయకండి. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. మీరు అప్పులు చేయకండి. ఈమె ఏడుస్తుంది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా అప్పులయ్యా, అప్పులయ్యా. ఏం చేయమంటావు? వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నా వలన నీకేం కావాలి తల్లి? ఏం చేయగలను? ఏం చేయమంటావు? ఏముంది నీ ఇంటిలో? ఏముంది నీ చేతిలో? ఏముంది నీ గృహములో? ఏముంది? కొంచెం నూనె ఉంది, చిన్న కొండ ఉంది, కొంచెం నూనె ఉంది, ఉందా? అది చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆకాశం తెరిచేసి ఉరుములు మెరుపులతో కూడిన పాత నిబంధనలో మోషేకు చూపించిన రుజువులన్నీ నీకు చూపించక్కర్లా. చిన్నపిల్లడు అట్టుకెళ్ళాడు, 2 చేపలు 5 రొట్లు. ఈ స్త్రీ చెప్పింది ఎలీషాతోటి, కొంచెం నూనె ఉండు, నీ ఊర్లో ఎన్ని ఖాళీ కొండలు ఉంటాయి అన్ని పోగు చేసుకురా, అన్ని పోగు చేసుకురా. నీ ఇంట్లోకి వెళ్ళావు, నీవు నీ కుమారులు తలుపేసుకుని ఆ ఖాళీ కొండల్లో నూనె పోయి. చాలామంది క్రైస్తవులు పని చేయకుండా ఆశీర్వాదం వచ్చేయాలనుకుంటారు. పని చేసేవాళ్ళు 2 రకాలు ఉంటారండి. నేను చూసి అనుభవించి నేర్చుకున్నాను. యజమాని దగ్గరుంటే చాలా గంతులేస్తారు, చాలా యాక్షన్ చేస్తారు. యజమాని గేట్ దాటాడంటే మళ్ళీ అక్కడ కనబడ్డా. జీతానికి మాత్రం అందరికన్నా ముందు వచ్చి జీతం తీసుకుంటాడు. ఇంకా కొంతమంది ఉంటారు, యజమాని ఉన్నా లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. నేను కుక్కను పెంచుతున్నాను, చాలా నమ్మకం ఉంటుంది. నేను మెలకుగా ఉన్నది కాపలా కాస్తూనే ఉంటుంది, నేను నిద్రపోతున్నది కాపలా కాస్తూనే ఉంటుంది. మా ఓడి ఫుల్గా తిని ఇప్పుడు నిద్రపోతున్నాడు ఏసీ ఆన్ చేసుకుని, నేను మాత్రం గేటు కాడ కాపలా కాయడం ఎందుకు అని చెప్పి అది పడుకుంటుందా? పడుకోదు. నేను పడుకున్నా దాని డ్యూటీ దాందే, నేను మెలకుగా ఉన్నా దాని డ్యూటీ దాందే, నేను ఏం చేసినా దాని డ్యూటీ దాందే. ఎందుకో కాదు 2 పూటలో 3 పూటలో గుప్పుడు మెతుకులు పెడుతున్నాడు నాకు. అరే, ఒక కుక్కే అంత విశ్వాసంగా మనిషి పట్ల ఉంటే
దేవుని పట్ల నీవు నేను ఎంత విశ్వాసంగా ఉండాలి. తినుటకు ఆహారం, కట్టడానికి వస్త్రం, కష్టపడి పని చేయడానికి సామర్థ్యత ఇస్తున్నాడు. ఎన్నుంటే ప్రయోజనం ఏంటంటే, కొంతమంది కాయగూరలు ఉడకబెట్టుకునే తినాలి. వాళ్ళు కోటీశ్వర్లు. ఉప్పు వేసుకోకూడదు, కారం వేసుకోకూడదు, వేసుకున్నట్టు చచ్చిపోతాడు అంతే వెంటనే. ఆశీర్వాదం అంటే జోబు నిండా డబ్బే కాదు. కొంతమందికి జోబు నిండా డబ్బు ఉంటాయి కానీ గుండుల్లో గాయం ఉంటుంది, గుండుల్లో జబ్బు ఉంటుంది. పై జోబులో ఎంత డబ్బు ఉంటే మాత్రమే గుండుల్లో జబ్బు ఉన్నప్పుడు ప్రయోజనం లేదు. ఒకవేళ నీ జోబు నిండా డబ్బు ఉందేమో, నీ గుండులో పాపం అనే రోగం ఉందేమో, నీ గుడారములో నుండి అపవిత్రమైన దానిని ఈ రోజు తొలగించు. యేసు క్రీస్తు ఆశీర్వాదాలకు నీవు వారసుడవుతావు. నీకు ఉన్నది ప్రభువుకి అప్పగించు. నీ దోనెను ప్రభువుకి అప్పగించు. నీ కష్టార్జితాన్ని ప్రభువుకి అప్పగించు. నిన్ను ఆశీర్వదించడం ఆయన చిత్తం. ఫిలిప్పీ పత్రికకి రండి, 2వ అధ్యాయానికి రండి, 13వ వచనం. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీకు సంపాదించాలన్న ఆశ పుట్టించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడే. 4 రాళ్ళే వెనకాల వేసుకోవాలండి, తప్పలేదు. కార్యసిద్ధి కలగజేసుకోవడానికి, పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, చదువుకోవడానికి, ఉన్నతమైన స్థితికి రావాలని ఆశించడానికి తలంపు పుట్టించిందే దేవుడు. నువ్వు బాగుపడడం దేవుని చిత్తమయ్యా. నీకు గవర్నమెంట్ ఉద్యోగం రావడం దేవుని చిత్తమయ్యా. నీకు ప్రమోషన్ రావడం దేవుని చిత్తమయ్యా. నీకు మంచి భర్త భార్య దొరకడం దేవుని చిత్తం. నీవు ఉన్నతమైన దశకు రావడం, దిశకు రావడం దేవుని చిత్తం. అది నీ హృదయములో పుట్టించిన వాడు దేవుడే. నీవు ఇచ్చయించుకొనుట దేవుని చిత్తం. నీవు ఆశీర్వదించబడుట దేవుని చిత్తం. నీవు దీవించబడుట దేవుని చిత్తం. అందరూ సంపాదిస్తారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనంలో పుతోను అనే దెయ్యం బట్టి తమ యజమానులకు బహుగా లాభమును సంపాదించి పెట్టిందో పిల్ల. సంపాదించడం అన్నది ముఖ్యం కాదు. అది పరిశుద్ధమైన సంపాదన అయితే అది నిలబడుతుంది. అది అపవిత్రమైన సంపాదన అయితే నీ బతుకు దివాలా తీస్తుంది. ఈరోజు నీకు పట్టిన శాపం, తరతరాలుగా వస్తున్న శాపం, ఆర్థికమైన ఇబ్బందులనే శాపం, కష్టాలనే శాపం, తెగుళ్ళనే శాపం, వ్యాధులనే శాపం, యేసయ్య ఇప్పటితో దానికి విరుగుడు ప్రసాదిస్తా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన అపవాదిని నిరాయుధునిగా చేసి ఆ ఆశీర్వాదాలు పట్టుకొని ఈ రోజున నీకివ్వడానికి ఆయన సిద్ధంగా దేవుని మందిరములో ఉన్నాడు. నీ దోనెను పట్టుకొస్తావా? నీ దోనెను ప్రభు చేతులకు అప్పగిస్తావా? రాయ్యా, నా దోనిలోనికి రాయ్యా. పేతురు ఒక దోనితో వెళ్ళాడు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారును విస్మయమొందిరి. వేటగాళ్ళకే మతి పోగొట్టాడు. అనుభవనీయులైన జాలర్లకే మతిపోయింది. అరే, ఇంతకాలం మనకున్న అనుభవములో ఏనాడు ఇన్ని చేపలు పట్టలేదు. ఇంత గొప్ప చేపల రాశి మన కంటికి కనబడలేదు. అయ్యా, ఇంతకాలం వ్యాపారం చేశానండి, ఏనాడు ఇంత డబ్బు చూడలేదండి, ఏనాడు ఇంత బంగారం చూడలేదండి, ఏనాడు ఇంత ఐశ్వర్యం చూడలేదండి, ఏనాడు ఇన్ని చేపలు చూడలేదండి, ఏనాడు ఇలాంటి బలము, ఇలాంటి ఆశీర్వాదం నా జీవితంలో కనబడలేదండి. యేసయ్యకు నా దోణి ఇచ్చానండి, మతులు పోయేటంతటి రాశి ఇచ్చాడండి. దేవుడు ఇవ్వగలడా? యేసయ్య చిత్తం సీమోను పట్ల, ఆయన అనుచరుల పట్ల, సీమోను నువ్వు ఒక్కడవు దోనిచ్చావయ్యా, అయితే నీతో ఉన్న వాళ్ళందరికీ సరిపడేలాగా 2 దోణెలు. ఇక్కడ అంటాడు చూడండి, బాగా దోణెలు నిండిపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయమని సైకిల్ చేశారట. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపేరే. అర్థం చేసుకో, ఆయన ఆశీర్వదిస్తే నువ్వు మునిగిపోతావు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాల్లో నువ్వు మునిగిపోవాలి. చిలకరింపు కాదా? మనం వేస్తాం అడుక్కునేవాడికి ముష్టేసినట్టు. ఆడు మనకి తగలకుండా దూరంగా 10 పైసలు 5 పైసలు గిట్టరేస్తాం. అలాగివ్వడం సమృద్ధిగా ఆయన నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ దోనె మునిగిపోయేలాగన, నీ ప్రక్కన ఉన్న దోనె మునిగిపోయేలాగన. అందుకని దావీదు అంటాడు 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. గిన్నె నిండాలి.
గిన్నె పొర్లాలి, ఇతర దోణెల మీదకు రక్షణ, ఆశీర్వాదం, దీవెన, స్వస్థత అందరి మీదకి ప్రవహించడం, అది దేవుని చిత్తం. అన్నీ ఇచ్చిన తర్వాత 2 దోణెల నిండా ఆయన చేపలు నింపి ఇచ్చిన తర్వాత వారితో ఒక మాట చెప్పాడు యేసయ్య. ఏమంటాడంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టువాడిగా చేస్తానంటాడు. దోణెను దరికి చేర్చి దోణెలను సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మా పరమ తండ్రి, ఇదిగో ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి. ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చేవాడా, వస్త్రము లేని వారికి వస్త్రం ఇచ్చేవాడా, నిలువ నీడలేని వారికి నీడనిచ్చేవాడా, ఇదిగో ఈ బిడ్డల బాధ్యతను నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నామయ్యా. ఇదిగో వారి జీవితాలలో నీ నిండైన దీవెనలు, దావీదును ఆశీర్వదించిన దేవా, యెబేజును తన సహోదరులందరికన్నా ఘనతను పొందిన వానిగా చేసిన దేవా, ఈ తరములో ఈ బిడ్డలను వారి కుటుంబాలలో ఉన్న వారికందరికన్నా వారిని పైనే పెడతావన్న విశ్వాసం నాకుంది, ఈ బిడ్డలకుంది. నిన్ను నమ్మిన వారిని తలగా చేస్తానన్నావు, తోకగా చేయనన్నావు. ఇదిగో నిన్ను ప్రేమించిన వారిని 1000 తరాలు ఆశీర్వదిస్తానన్నావు. ఆ ఆశీర్వాదం ఈ బిడ్డల మీదకు తీసుకురమ్మని, ఆశీర్వాదమునకు వారసులుగా చేయమని నేను బ్రతుములాడుతున్నాము తండ్రి. ఆశీర్వదించండి, మహిమ పొందండి, కీడును దూరంగా ఉంచండి, రోగములను దూరంగా ఉంచండి, ఈ లోకపు ఆత్మను దూరంగా ఉంచండి, దుష్ట శక్తులను దూరంగా ఉంచండి. వారి చుట్టూ నువ్వు కంచె వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ మరణము, ఏ తెగులు, ఏ ఇబ్బంది వీరిని తాకకుండా సోకకుండగా గొర్రె పిల్ల జీవపు రక్తమును వీరిలో ప్రోక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు పేతురును గురించి కొద్దిగా మేము ధ్యానం చేశాం. ఆయన దోణిచ్చాడు, ఒక దోణె ఇవ్వగా 2 దోణెలు మునిగిపోయే అంతవరకు నీవు వారిని ఆశీర్వదించావు. ఎక్కడ నీవు పాదం మోపుతావు అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ నీ సన్నిధి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, అక్కడ దీవెన ప్రవాహము వలె గిన్నెలు నిండి పొంగి ప్రవహించే భాగ్యం నీవిస్తావయ్యా. అలాంటి అనుభవములోనికి ఈ బిడ్డలందరినీ తీసుకురండి. కష్టాల నుండి బయటికి, ఇబ్బందుల నుండి బయటికి, శోధనల నుండి బయటికి, తెగుళ్ళ నుండి బయటికి ఈ బిడ్డలను తీసుకురండి. యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడ్డలారా మీకు నిరంతరము తోడయ్యుండును గాక. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.